ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మనం శ్రీ సాయి సన్నిధిలో వారం సపత్ మేకర్ గురించి మాస్టర్ తెలియజేసి తెలుసుకున్నాం. మనం అంటే సపత్ మేకర్ కూడా మనకు అనిపిస్తుంది, కానీ మనలాగే మనకి కూడా గురు కుదిరే వరకు ఏమనిపిస్తుంది, మనం బాగా చదువుకొని పాస్ అయ్యామనుకోండి, మనకేమనిపిస్తుంది, దేవుడు దైవలో పాస్ అయ్యామనుకో, నేను కష్టపడి చదువుకున్నానండి అందుకని కష్టపడే చదివాను కాబట్టి పాస్ అయ్యామంట. ఇంకొకటి కనుక లేదు, నేను అంతా దేవుడిని నమ్ముకున్నానంటే పిచ్చా, నీకేమన్నా చదువుకుంటే కదా వీళ్ళు రాయగలిగేది, దేవుడు నేను పాస్ చేయిస్తాడా. మనకి కూడా అలాంటి అహంకారం ఉంటుంది. బయట నుంచి చూసేటప్పుడేమో సపత్నేకర్ అలా అన్నాడు అనుకుంటున్నాం, మనం కూడా అలానే చేసి ఉండేవాళ్ళం. ఎందుకని మిగిలిన వాళ్ళలాగే మనం అజ్ఞానంలోనే ఉన్నాం అందరితో పాటు ఇలాంటి భావాలనే పెట్టుకొని. అందుకని సపత్నేకర్ ఏమన్నాడు, షేవడే దగ్గరికి వచ్చి బాబా ఉంటే పాస్ అవుతానంటే అవహేళన చేశాడు, హేళనగా మాట్లాడాడు. పైగా మనం కష్టపడి చేసుకుంటేనే సాధించుకోగలం, కానీ మరి మనం కష్టపడి గుండెని కొట్టించుకోవట్లేదు కదా. కొట్టించుకోమనండి, పోయే ప్రాణాన్ని నేను కష్టపడి ఆపేసుకుంటానండి, ఆపగలడా? లేదు, లోపల ఏదైనా ఇబ్బంది వస్తే నేను కష్టపడి అది చేసుకుంటానండి అని అనగలడా? పరిగెత్తుకుంటే వెళ్ళాలి అన్ని చోట్లకి. మనం తెలియనప్పుడు ఎట్లా ఉంటుందంటే సూక్ష్మంగా అహంకారం అన్నీ మనమే చేస్తున్నాం అని అనిపించినంతసేపు ఇట్లానే ఉంటుంది. ఈ సపత్నేకర్ కూడా అట్లానే బాబాని అంటే మహాత్ముల్ని ఆశ్రయించడం ఇదంతా పిచ్చితనం అనుకున్నాడు. కానీ తర్వాత అతని బిడ్డ చనిపోయిన తర్వాత బాగా బాధపడి కొంతకాలానికి ఎట్లాగో మళ్ళీ పెళ్ళైన తర్వాత ఇంకో బిడ్డ కలగాలని వంశం కోసం పెళ్లి చేసుకున్నా అక్కడ కూడా కలకపోతే వాళ్ళ మామగారు చెప్పారంట, బాబా దగ్గరికి వెళ్ళు, ఆయన అనుగ్రహం కలుగుతుందేమో అని. ఈయనకేం ఇష్టం లేదు, వెళ్ళాడు. బాబా ఏం చేశారు, దగ్గరికి కూడా రానియకుండా కసిరి పక్కకి నెట్టేశారు. అతనికి అర్థం కాలేదు, తన భార్యనేమో చక్కగా దగ్గరికి తీసుకుంటున్నారు, మంచిగా నమస్కారం పాద నమస్కారం చేసుకొని ఇస్తున్నారు, ఇన్ని చేస్తున్నారు, తను మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నారని ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ మామగారితో గొడవ వేసుకున్నట్ట, ఎందుకు నన్ను అక్కడికి పంపించావు, ఆ బాబా నన్ను అందరి ముందు ఇలా అరిచారు, నేను ఇట్లా న్యూనతా భావాన్ని పొందడం నాకు ఇష్టం లేదని. మళ్ళీ తర్వాత ఆయన భార్యకి బాబా స్వప్నంలో కనపడి చెప్తే, ఓహో నీ భార్య షిరిడి వెళ్ళాలని బాగా కోరుకుంటున్నట్లుంది, పైగా ఆ బాబా దర్శనం ఇచ్చి నీకు నీడు నేను తెచ్చిపెడతానమ్మా అని చెప్పి బిందె తీసుకొని వస్తూ ఉన్నారు అని ఇవన్నీ చెప్పిన తర్వాత సరే మళ్ళీ వెళ్తే మళ్ళీ అలానే జరిగిందట. అతను తర్వాత ఆలోచించాడు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే గతంలో నేను చేసిన తప్పుల వల్ల బాబా గురించి విశ్వాసం లేకుండా ఇలా మాట్లాడటం వల్ల మనకి ఇలా జరుగుతుందని, ఏది ఏమైనా సరే అనుగ్రహం పొందకుండా వెళ్ళకూడదని ఆయన కూడా నిశ్చయించుకున్నాడు. అంటే మనం తప్పు చేసినప్పుడు రెక్టిఫికేషన్ ఎట్లా ఉండాలి అంటే అట్లా ఉండాలి. నేను తప్పు చేశాను ఇప్పుడు తెలుసుకున్నాడు. అట్లా మళ్ళీ బాబా అనుగ్రహం ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి ఆయన పాదాల మీద పడ్డాడట. ఇప్పుడైతే హృదయ పరివర్తన కలిగింది కదా, ఈసారి బాబా దగ్గరికి తీశారు. బాబా దగ్గరికి కానీ ఏ మహనీయుడి దగ్గరికైనా మనం వెళ్ళినప్పుడు, మనం స్వామి దగ్గరికి వెళ్ళాం, ఆయనే తన తండ్రి అనుకొని వెళ్ళాం అనుకోండి, తండ్రి బిడ్డను ఎలా చూస్తాడో అలానే చూస్తారు. ఏమనండి ఈయన మీద నాకు నమ్మకం లేదు, ఇంకెవరో ఏదో చెప్పారట అని అన్నాం అనుకోండి, అట్లానే ప్రవర్తిస్తారు. మహాత్ములు ఎప్పుడూ కూడా మనం ఎలాంటి భావంతో వాళ్ళని ఏదే నా సర్వస్వం అనుకొని వెళ్తే అలాంటి ప్రేమే దొరుకుతుంది. ఈయనే నా తండ్రి అనుకున్నాం అనుకోండి, అలానే చూస్తారు. అందుకని మనం ఏదో వేరే భావం పెట్టుకొని వెళ్ళి ఆయన పరీక్ష చేయాలి అనుకున్నాం అనుకోండి, నష్టం ఎవరికి, ఎవరితో చెలగాటమాడుతూ ఉన్నాం మనం. అట్లా తర్వాత బాబా దగ్గర అనుగ్రహం పొందారు. బిడ్డలేరనుకున్నప్పుడు బాబా ఊది తీసి ఇట్లా ఇస్తూ ఉన్నారంట, చెప్పండి ఎంత కావాలి, 1 2 3 4 ఎంతమంది కావాలి అంతమంది అన్నారంట. అట్లా ఊది వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళకి 8 మంది బిడ్డలు కలిగారు. ఇక తను భక్తిని తట్టుకోలేకపోతున్నాడు. బాబా దగ్గర అనుగ్రహం లభించేసరికి అట్నుంచి వస్తే నమస్కారం, ఇటు వెళ్తే నమస్కారం, అట్నుంచి వస్తే నమస్కారం. బాబా అన్నాడు, ఎందుకురా పిచ్చివాళ్ళ ఎన్నిసార్లు అన్ని నమస్కారాలు పెడతావు, మొదటిసారి పెట్టావే అది అది శ్రద్ధగా ఉంచుకో అన్నారట. అంటే ఏంటి, ఇప్పుడు మనం కూడా చూడండి, ఏదైనా గుడికి వెళ్ళినా బయటకు వచ్చినా ఎక్కడన్నా బాబా కనపడినా ఇంకో ఫోటో కనపడినా పదే 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 ఫోటోలు కనపడితే మాత్రం పెట్టేస్తూ ఉంటాం. ఎందుకని, మనం గుర్తు చేసుకోవడం మనకి ఆ భక్తి ఉంది. కానీ ఒకసారి నువ్వు సర్వస్వం అంతటా నువ్వే వ్యాపించి ఉన్నావు, అన్ని రూపాల్లో నువ్వే ఉన్నావు, నువ్వు తప్పితే నాకు వేరే శరణు లేదని నమస్కారం ఏ భావంతో అయితే మొదటిసారి పెట్టావో అది జారిపోకుండా పెట్టుకో అంటూ ఉన్నారు. బాబాని విశ్వసించామంటే అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు అని నమస్కారం పెట్టామంటే ఎవరితో మాట్లాడుతున్నా మనం అహంకారంతో మాట్లాడకూడదు, ఎవరికి ఏదైనా ఇస్తున్నా సహాయం చేస్తున్నాం అన్న భావం ఉండకూడదు. ఎందుకని, ఇస్తుంది ఎవరికి, బాబాకి. ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరికి చెందుతుంది, నేను ఎవరికైనా ఇచ్చానండి, బాబాకి చెందుతుంది. అంటే ఆ మొదటి నమస్కారం పెట్టావే దాన్ని జాగ్రత్తగా కాపాడుకో. అలా కాకుండా మనం ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే కనపడతారు, ఇక్కడ పెట్టుకున్నాం, ఇటు బాబాకి పెట్టుకోలేదు, ఇటు పెట్టుకున్నాం. అంటే భయం కంటే కూడా భక్తి అవగాహన మీద ఉంటుంది.
ఆయన కోపం వస్తుందేమో, అయ్యో బాబాయ్ పెట్టుకుంటే పక్కన గణేషుని పెట్టలేదండి, భయం మనకి. ఆయనకైనా కోపం వస్తుందేమో అని. అన్ని రూపాలు, సకల దేవతా స్వరూపం, సకల సాధు స్వరూపం, విశ్వమంతా ఆయనే ఉండని అనుభవం ఇచ్చిన తర్వాత కూడా, అందుకని ఆ అవగాహన కలిగి మనం అంతటా ఆయనే ఉన్నారు, ఒకసారి గురువుకి ఒక నమస్కారం పెడితే విశ్వం అంతా చెందుతుందండి. ఎందుకని? ఆయన తప్పితే అన్యంగా వేరే లేదు, అన్ని రూపాలు కూడా ఆయనవే. అలాంటి భావంతో నమస్కారం ఇప్పుడు పరివర్తన కలిగిన తర్వాత పెట్టుకున్నాడు. ఆ భావాన్ని శ్రద్ధగా కాపాడుకో, అదే నిజమైన నమస్కారం అంట. అలా కాకుండా ఊరికి రెండు చేతులు కలిపి ఇట్లా నమస్కారం పెడతాం, అటు వెళ్ళటం, ఆయన చెప్పిన మాట వినకపోవడం. పక్కన బాబా చెప్తున్నారు, నువ్వు ఎవరితోనో గొడవ పెట్టుకుని నాకు ఏం కలుగుతుంది అన్నారు. మనం వెళ్ళి గొడవ పెట్టుకొని వచ్చి మళ్ళీ బాబాకు నమస్కారం పెట్టామనుకోండి, అంటే ఆయన మనం ఎట్లా గౌరవించినట్టు? ఆయన మాట వినకుండా ఊరికి రెండు చేతులు జోడిస్తున్నట్లు అనమాట. అందుకని ఇతను అలా తిరుగుతూ, అటు తిరుగుతూ, ఇటు తిరుగుతూ, అంటే బాబా మీద ఒక్కసారిగా అట్లా, అప్పుడు దాకా బాబా నన్ను దగ్గరికి తీయలేదనుకున్న వాడు కాస్త బాబా దగ్గరికి తీసి అట్లా అనుగ్రహించి తల మీద చేయి పెట్టి అతని వృత్తాంతమే అతనికి వినిపించి, చూడండి ఎంత గమ్మత్తో ఒక కథంతా కూడా ఇచ్చి మళ్ళీ నీ భార్య గర్భాన ఈ బిడ్డను ఉంచుతానని చెప్పి అనుగ్రహించారు. ఇతను ఇంకా తన్మయతోనే పిచ్చెక్కిపోయింది అనమాట. అట్లా తర్వాత ఎలాంటి స్థితికి వచ్చాడు అంటే, తర్వాత ఒక బిడ్డ అనారోగ్యంతో ఉండి అప్పుడు మిగిలిన వాళ్ళని కూడా పెట్టి బాబా బట్ట ముందు పెట్టానట. బాబా ఇతనే కాదు, కావాలంటే 8 మంది కదా మొత్తం కలిగింది, మిగిలిన వాళ్ళని కూడా తీసుకువెళ్ళండి, నేనేం బాధపడను, కానీ మీ మీద నాకు భక్తి మాత్రం పోనివ్వకండి అని అడిగాడు. మనమేమో కష్టాలు తీరాలనో, కోరికలతో తీరాలనో, ఇంకోటో అని ఉంటూ ఉన్నాం. పరివర్తన వాళ్ళ వ్యక్తి స్థాయిలో ఎలా కలుగుతూ ఉంది అంటే, బాబా నాకు ఇవన్నీ ఓకే, వీటన్నిటికంటే నువ్వే ముఖ్యం. చంద్రకర్ కూడా వచ్చాడు అట్లానే బాబా దగ్గరికి వచ్చి అలిగాడట, నేను తన కూతుర్ని ఆ బిడ్డని కాపాడలేదని. అడగకుండా రక్షించినప్పుడేమో సంతోషపడ్డాడు. బాబా అడగకుండానే రక్షించారు. కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడకపోతే బాబా అడిగారట. అడిగితే చెప్పాడు కారణం. బాబా అన్నారు, నువ్వు దానికోసమే వచ్చేట్లయితే ఇక్కడికి రావక్కర్లేదు అన్నారు. నేను దేవుని పట్టుకుంది, గురువుని పట్టుకుంది కేవలం మా ఇంట్లో వాడు బాగుండాలి, లేకపోతే నా పిల్లలు బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలి, ఇంకా ఎప్పటికీ ఏం అవ్వకూడదంటే భగవంతుడు ధర్మం ఎప్పుడు కూడా అతిక్రమించడు. అవసరమైతే మనకి అనుకూలంగా సాధన చేసి శ్రద్ధగా ఉంటే కావాల్సిన ఇవి చేస్తారు. ఇక మరీ శరణాగతి జరిగితే ఆయన తీసుకొని అనుభవిస్తారు. అందుకనే మనం అది తెలియకుండా, లేదు నేను స్వామీజీ దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి నాకు అన్ని రెడ్ కార్పెట్ లాగా ఉండాలి నా జీవితం అంతా, అలా మనం వ్యవహరిస్తే జీవితం అలా ఉంటుంది. అలా వ్యవహరించుకుంటే నాకు స్వామీజీ భక్తుడండి, నాకు బాబా భక్తుడండి కాబట్టి ఇలానే ఉండాలి అంటే, మనం ఇలా మారటం కోసం వాళ్ళని ఆశ్రయించాం. నేను భక్తి అనేది ఇక్కడ మనం దాన్ని ఇక లంచంగా వాడుకొని నాకంతా కూడా రెడ్ కార్పెట్ అండి, నాకు ఏ కష్టం రాకూడదు, మా ఇంట్లో ఏ ఇబ్బంది కలగకూడదు అన్నాం అనుకోండి, మరి గతంలో చేసుకున్న తప్పులు, గతంలో చేసిన అప్పులు, చేసుకున్న రుణానుబంధాలు, కర్మబంధాలు, మనం చేసిన ఇవన్నీ ఎట్లా వస్తాయి? అందుకని మళ్ళీ మళ్ళీ అలాంటి తప్పులు చేయకుండా ఉండటం కోసం ఇతనిలో ఎంతటి పరివర్తన కలిగిందంటే, బాబా వీళ్ళనే కాదు మొత్తాన్ని తీసుకువెళ్ళినా కానీ నేను బాధపడను అనే స్థాయిలో అన్నమాట. అట్లా అద్భుతమైన క్యారెక్టర్ అది. ఆయన మనకి సపత్నేకర్. ఇంకా బాబాని దర్శించిన మరికొందరు భక్తులు, అంటే ఎక్కువగా వచ్చి బాగా బాబా దగ్గర ఉండి ఎక్కువ కాలం చరిత్రలో తెలిసిన వాళ్ళే కాకుండా బాబా దగ్గర ఇంకా చాలా మంది భక్తులు వస్తూ ఉండేవారు కదా, అలాంటి భక్తుల గురించి. బాబ్రే, బాబాను ఓరిమి విశ్వాసాలతో సేవించిన వారిలో దామోదర్ ఘనశ్యామ్ బాబ్రే ఒకడు. ఇతడు ఠాణే జిల్లాలోని చించని అనే గ్రామానికి చెందినవాడు కనుక ఇతన్ని అందరూ కూడా అన్నా చించనీకర్ అనేవారు. అన్నా చించనీకర్కి అసలు పేరు దామోదర్ ఘనశ్యామ్ బాబ్రే. ఇతడు ఠాణే జిల్లాలోని చించిని అనే గ్రామానికి, అంటే చాలా మందిని గ్రామంతో, ఇంటి పేర్లు కూడా గ్రామంతోనే ఉండి పిలిచేవాళ్ళు. ఈ సపత్నేకర్ కూడా సపత్ని అనే గ్రామం నుంచి వచ్చిన వాళ్లే. ఎట్లాగే ఇతన్ని అన్నా చించునీకర్ అనేవారట. చించుని అనే గ్రామం నుంచి వచ్చాడు. ఇతని భార్య లక్ష్మీబాయి చాలా సంవత్సరాల షిరిడిలో ఉండి బాబాను హృదయపూర్వకంగా సేవించారు. ఈ దంపతులకు చాలా కాలం సంతతి కలగలేదు. ఒకసారి ఈ దంపతులు బాబాకు సేవ చేస్తూ ఉండగా శ్యామ కాకా దీక్షితులు కూడా మసీదులో ఉన్నారు.
బాబా దగ్గర ఉండి వాళ్ళు సేవ చేస్తున్నారు ఇద్దరు దంపతులు. ఆ టైంలో ఒకరోజు చేస్తున్నప్పుడు శ్యామ, కాకా దీక్షిత్ ఉన్నారట. శ్యామకి బాబా దగ్గర బాగా చనువు. కాకా దీక్షిత్ కూడా బాబా బాగా చూసేవారు. ఎందుకని అతని భక్తి అలాంటిది. బాబాతో శ్యామ అంటున్నాడు, దేవా ఏంటి నీ లీల? భక్తులు తమ కోరికలు నెరవేర్చడానికి ఎంతో దూరం నుండి మీ వద్దకు వస్తూ ఉంటే వారందరి కోరికలు తీరుస్తున్నారు. కానీ ఈ అన్నా లక్ష్మీబాయి మిమ్మల్ని ఇంతకాలంగా సేవిస్తూ ఉన్నా మీరు వీళ్ళకి సంతానం ప్రసాదించరేంటి అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. శ్యామ అడుగుతున్నాడు, బాబా ఏంటి నీ లీల? అక్కడక్కడి నుంచో వచ్చిన వాళ్ళని కోరికలు అవి తీర్చి చేస్తున్నారు, బానే ఉంది. కానీ మీ ఇక్కడే ఉంటూ మిమ్మల్ని సేవిస్తూ ఉన్న ఈ దంపతులు మాత్రం మీరు ఇంతకాలంగా సేవిస్తున్నా మీరు వీళ్ళకి సంతానం ప్రసాదించరేమిటి అని అడిగాడు. అంటే ఒకసారి మనకు అనిపిస్తుంది, బాబా కంటే మనమే ప్రేమమహిళం, కరుణామహిళం. వాళ్ళ మీద కలిగిన జాలి ప్రేమ బాబా కలగదా? అంటే ఒక్కోసారి మన మనసు అలా స్పందిస్తుంది. ఈ శ్యామ కూడా అలానే అడిగాడు. అడిగితే బాబా చిన్నగా నవ్వి, శ్యామ నీవు చిన్నవాడివి, నీకేం తెలియదు. ఎవరైనా మనస్ఫూర్తిగా ఏదైనా కోరితే నేను ప్రసాదించకపోవడం ఎప్పుడైనా జరిగిందా అంటున్నారు. శ్యామతోటి బాబా అంటున్నారు, చిన్నగా నవ్వారట. అంటే ఏంటి బాబా నీ లీలా? ఎక్కడెక్కడో వచ్చిన వాళ్ళందరికీ ఇస్తున్నావు కానీ ఇక్కడే ఉండి సేవ చేస్తున్న వీళ్ళిద్దరికి మాత్రం బిడ్డను ఇవ్వలేదు అంటే బాబా చిన్నగా నవ్వి, శ్యామ నీవు చిన్నవాడివి, నీకేం తెలియదు. అంటే మనందరి పరిస్థితి అదే. మనకి బిడ్డలు ఎలా కలుగుతారు? వీళ్ళు అసలు ఎవరు? అంతకుముందు జన్మలో ఎవరు? మనకి వాళ్ళకి రుణానుబంధం ఏంటి? ఇప్పుడు కేవలం మనం మన బిడ్డ అనే దాంతో చూస్తున్నాం కానీ అంతకు మించి ఆ జీవి గురించి మనకేం తెలియదు. మన గురించి మనకి తెలియనట్టుగా వాళ్ళ గురించి తెలియదు. ఈ జీవితంలో మనకేమనిపిస్తుంది? నేను నా బిడ్డ, అంతవరకే మన మమకారం. కానీ అంతకు పైన మనకేమీ తెలియదు. ఇక్కడ బాబా ఏమంటున్నారు? చిన్నగా నవ్వేశామ, నీవు చిన్నవాడివి, నీకేమీ తెలియదు. ఎవరైనా మనస్ఫూర్తిగా ఏదైనా కోరితే నేను ప్రసాదించకపోవడం ఎప్పుడైనా జరిగిందా? ఈ దంపతులు నన్నేమీ కోరలేదు. కావాలంటే వారినే అడుగు. వారికి నిజంగా బిడ్డ కావాలా? కావాలంటే ఇస్తాను. అట్లా ఉంటుంది సద్గురువు యొక్క ఇది. దృష్టి మొత్తం ఆయన ఆధీనంలో ఉండి చనిపోయిన భక్తుల్ని ఏ తల్లి గర్భంలో ఉంచితే మళ్ళీ వాళ్ళకి ఉన్నతి కలుగుతుందా, ఎక్కడికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు సాధన చేసుకొని శ్రేయస్సు పొందుతారని చూడగలిగిన బాబాకి అవసరమైతే విశ్వం మొత్తాన్ని ఒక్క క్షణంలో అంతమొందించగల ఆయనకి సాధ్యాసాధ్యాలు ఏమన్నా ఒక ప్రాణిని నిలపాలన్నా, తీసుకురావాలన్నా, లేకపోతే మార్పులు చేయాలన్నా. అందుకని బాబా అంటున్నారు, వారికి నిజంగా బిడ్డ కావాలా? కావాలంటే ఇచ్చేస్తాను, కావాలంటే ఇస్తాను. కానీ ఎలాగైనా ఇతని వంశం మాత్రం ఒక్క తరం మాత్రమే కొనసాగుతుంది. కనుక ఇతని పేరు చిరస్మరణీయం చేయాలనుకున్నాను అన్నారు. చూడండి, బాబానేమో ఎక్కువగా ఆలోచిస్తున్నారు. వీళ్ళేమో బిడ్డ పుడితే వంశం నిలుస్తుంది అనుకుంటున్నారు. కానీ బాబాకు తెలుసు జరగబోయేది అన్నీ తెలుసు కాబట్టి ఈ జన్మ కాదు మరు జన్మల్లోనూ. అందుకే బాబా ఏమన్నారు, అన్ని జన్మల్లోనూ మీతో తోడుంటానంటున్నారు. బాబా అంటే రూపమే అనుకుంటే మనకి సాయి గురించి తెలియనట్లే అని చెప్తూ ఉన్నారు. ఎప్పుడూ ఉండే చైతన్యమే ఆయన కనుక. అందుకని బాబాను ఒకసారి ఆశ్రయిస్తే అన్ని జన్మల్లోనూ ఆయనే ఉంటారు మనతో. అందుకని మనకి రాబోయే జన్మలన్నీ తెలుసు. కనుక బాబా అంటున్నారు, వీళ్ళకి బిడ్డనిచ్చిన ఒక్క తరం మాత్రమే కొనసాగుతుంది కనుక ఇతని పేరు చిరస్మరణీయం చేయాలని నేను అనుకున్నాను. అందుకని బిడ్డల కంటే కూడా ఇతని పేరు చిరస్మరణీయం చేయాలనుకున్నానని బాబా అన్నారట. బాబా మాటలకి అర్థమేమో ఎవ్వరికీ అప్పుడు తెలియలేదు. బాబా మాట్లాడేదంతా ఆయన సర్వజ్ఞతోటి ముందు జరగబోయేదంతా గురించి చెప్తారు. మనకెక్కడ అర్థమవుతుంది? అన్నా చించనీకర్ వయసు 50 సంవత్సరాలు దాటింది. ఆ కాలంలో అతనికి కొన్ని పొలాలకు సంబంధించిన వ్యాజ్యం ఒకటి దహను కోర్టులో నడుస్తూ ఉంది. వయసు కూడా 50 సంవత్సరాలు అయిందట. పైగా అతనికి ఏదో కోర్టు కేసు ఒకటి నడుస్తుంది పొలాలకు సంబంధించి. అప్పుడప్పుడు బాబాని అతడు దాని గురించి అడుగుతూ ఉండేవాడు. కానీ అతడు ఎప్పుడు అడిగినా బాబా అల్లా అచ్చా కరేగా అని మాత్రమే సమాధానం ఇచ్చేవారు. ఇలా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. అన్నా తరపున ఈ కేసులో అచ్యుత్ నారాయణ్ ఖేర్ అనే న్యాయవాది కోర్టులో వాదిస్తూ ఉన్నాడు. ఇక్కడే ఉంటున్నాడు కదా ఈయన. అందుకని అక్కడ దహనులోనేమో ఇతని కేసుని అచ్యుత్ నారాయణ్ అనే న్యాయవాది కోర్టులో వాదిస్తూ ఉన్నాడు. ఒకసారి ఆ కేసు నడుస్తూ ఉండగా అన్నా చించనీకర్ను వేధించడానికి అతని కేసు ఓడిపోయిందని గిట్టని వారెవరో అతనికి తెలిపారు. కోర్టు జరుగుతుంది, ఆట పట్టించాలి ఇతనంటే గిట్టని వాడు ఏం చేశారంటే, ఇదిగో నీకు కేసు ఓడిపోయావు అని చెప్పి
అతనికి తెలిపారంట. ఆ జాబ్ చూడగానే అతను కాకా దీక్షిత్ వద్దకు వెళ్ళాడు. ఆ ఇద్దరు పట్టరాని బాధతో ఆ విషయం బాబాని అడగాలని వెళ్ళారు. కాకా దీక్షిత్, అన్నాచెల్లి కలిసి, అయ్యో కోర్టు కేసు ఓడిపోయాం, మన పొలం ఇది, బాబాని అడుగుదాం, ఏదేదో బాబా అనుగ్రహం వల్ల జరుగుతుంది అనుకుంటే అని బాబాని అడుగుదామని వెళ్ళారట ఇద్దరు. వెళ్తే వాళ్ళ మసీదులో ప్రవేశిస్తూ ఉండగానే బాబా వారి కేసు చూసి, ఈ ముసలాడికి నా మీద నమ్మకం లేదు అన్నారు. అంటే అన్నాచెల్లి గురించి అంటూ ఉన్నారు బాబా. ఇంకా వాళ్ళు ఏం చెప్పలా, బాబా ఓడిపోయామని. బాబా సర్వత ఎలా ఉంటుంది? మనలో ఉండి అంతటా ఉండి తెలుసుకునేది ఆయనే, ప్రత్యక్ష సాక్షి ఆయనే. ఆయనకు వెళ్ళి వేరే ఎవరైనా చెప్పాలా? వాళ్ళు లోపలికి అడుగు పెడుతూనే ఉన్నారట. అడుగు పెడుతూ ఉంటేనే బాబా వెంటనే అంటూ ఉన్నారు, ఈ ముసలాడికి నా మీద నమ్మకం లేదు, ఆ ఉత్తరం చించి అవతల పారేయండి అన్నాడు. వాళ్ళు ఎవరో ఉత్తరం రాశారు, మీరు కోర్టులో కేసు ఓడిపోయారండి. అది తీసుకొని బాబాని అడగాలని చెప్పి వస్తూ ఉంటే బాబా లోపలికి రాకముందే మసీదులో దగ్గరికి రాగానే అంటున్నారట, ఆ ముసలాడికి నా మీద నమ్మకం లేదు. అంటే మన నమ్మకం కూడా ఎలా ఉందో మనం ఇక్కడే ప్రశ్నించుకోవాలి. అంటే ఇక్కడ మనం భక్తుల గురించి చూస్తూ ఉన్నప్పుడు అతను అట్లా చేశాడండి అంటున్నాం. ప్రత్యక్షంగా మనం ఉన్న అలానే చేస్తాం. అయ్యో బాబా నేను నమ్ముకున్నావు, ఈ కేసు ఏం చేశావు, నువ్వేదో టక్కని తీర్చేస్తావు అనుకుంటే అంటాం. ఎందుకని? ఆయన నుంచి వెంటనే మనకి ఏదైనా మేలు జరగాలని అనుకుంటాం. కానీ బాబా ఏమంటున్నారు? లాభా నష్టాలు దైవాధీనాలు. సావు పుట్టుకలు, లాభా నష్టాలు దైవాధీనాలు. అందరూ కనుక నాకు ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళందరూ, బాబా నాకే నష్టం రా, కర్మతో సంబంధం లేకుండా, వాళ్ళు చేసుకున్న వాటి అంతకుముందు చేసుకున్న వాటితో సంబంధం లేకుండా ఇప్పుడు మాత్రం సత్ఫలితాలే కావాలి, లేకపోతే ఎప్పుడు చిరస్మరణీయంగా మేము అట్లానే ఉండాలి, ఏమి జరగకూడదని అన్నారనుకోండి, మొత్తానికి ఆయన అతిక్రమించినట్టు అవుతుంది. ఆయన ఏ ధర్మాన్ని ఆయన స్థాపించాడో అదే దాన్ని అతిక్రమించినట్టుంది. ఆయన భగవంతుడు అంటేనే ధర్మం, ధర్మస్వరూపం. మరి అలాంటప్పుడు ఆయన్ని అతిక్రమించమని ఎట్లా చెప్తాం? మనం అడిగే ప్రశ్న కూడా, కోరిక కూడా, ఆ ధర్మాన్ని, ఏ ధర్మం అయితే ఆయన స్థాపించాడో దాన్నే అతిక్రమించమని కోరుతుంది. అందుకని బాబా అన్నారు, ఈ ముసలాడికి నా మీద నమ్మకం లేదు, ఆ ఉత్తరం చింపి అవతల పారేయండి అన్నారు. కొద్ది నెలల తర్వాత అతడు కేసు నెగ్గినట్లుగా అతనికి 18 రూపాయలు కోర్టు ఖర్చులు చెల్లించాలని కోర్టులో డిగ్రీ అయినట్లుగా తన లాయర్ వద్ద నుండి చించునీకరికి జాబ్ వచ్చింది. బాబా నా తీసి పక్కన పడేయండి, మీకు నా మీద నమ్మకం లేదు అన్నారు. అంటే బాబాని నమ్ముకుంటే ఎట్లా ఉంటుంది? ఆయన రక్షిస్తాడన్నప్పుడు ఆయన విశ్వాసం అలా ఉండాలి. కానీ కొద్ది నెలల తర్వాత ఇతనికి కోర్టులో కేసు గెలిచినట్టుగా వచ్చి ఖర్చులకు కూడా 1800 రూపాయలు డిగ్రీకి చేయమని చెప్పి అందులో ఇచ్చినట్టుగా ఈయన లాయర్ ఎవరైతే ఉన్నారో అచ్యుత్ నారాయణ్ కేర్, అక్కడి నుంచి జాబ్ వచ్చిందట. వెంటనే అతను కాకా దీక్షిత్ తెలిపి అతన్ని తీసుకొని మసీదుకి వచ్చాడు. పోయింది అన్నప్పుడు పరిగెత్తుకుంటే బాబా దగ్గరికి వెళ్ళాడు దీక్షిత్ని తీసుకొని. వచ్చింది అన్నప్పుడు కూడా మళ్ళీ దీక్షితుడి బాబా దగ్గరికే వచ్చాడట. అతనేమి మాట్లాడకముందే బాబా అతన్ని చూస్తూనే, నీకు ఇప్పటికైనా విశ్వాసం కుదిరిందా అన్నారు. చూడండి ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం. ఒక్క మాట కూడా నోట్లోంచి మాట్లాడట్లా. కానీ మన హృదయంలో ప్రతి ఆలోచనని, మన మనసులో ప్రతి ఆలోచనని, మనలో వచ్చే భావాలు అన్నీ కూడా ఆయనకి తెలిసిన పుస్తకం. ఎందుకని? మన ఆలోచన ఏమో బాబా అక్కడున్నారు కదా, ఆయనకి ఎట్లా తెలిసింది అనుకుంటాం. అరే బాబా మనలో చైతన్య స్వరూపుడిగా ఆయన ఉండబట్టే కదా మనం జీవించున్నాం అనే విషయం మనకి ఎప్పుడు గుర్తుండదు. అందుకని బాబాకెళ్ళి తెలిసి ఉంటుంది, మనం ఇంకా అనుకోలేదు కదా, ఆలోచన చేసుకుంది నేను కదా, లోపల కదా, ఒక్కడే ఉన్నాను కదా గదిలో, ఎవరు వినలేదు కదా అని మనం అనుకుంటాం. కానీ మనసులో జరిగే ప్రతి ఆలోచన చైతన్య స్వరూపుడిగా, ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఆయనకి తెలియకుండా ఎలా ఉంటుంది? అందుకని రాగానే అంటున్నారు, పోనీ ఇప్పుడైనా విశ్వాసం కుదిరిందా అన్నారు. గెలిచావు కదా ఈసారి అని, నీకు ఇప్పటికైనా విశ్వాసం కుదిరిందా అన్నారు. అప్పుడు చించునీకర ఆ బాబు ఆ జాబుని తీసుకొని బాబా పాదాల వద్ద ఉంచి, బాబా ఇదంతా మీదే, నాకేమీ వద్దు అన్నాడు. వచ్చిన ఇవి తీసుకువెళ్ళాడు. ఆ కోర్టు గెలిచాడు కదా, పొలం ఇది గెలిచాడు, ఆ 1800 రూపాయలు ఇది కూడా వచ్చింది. అతను అవన్నీ తీసుకెళ్ళి బాబా దగ్గర పెట్టాడు. కేసు గెలవాలనుకున్నాడు కానీ గెలిచిన తర్వాత అతనిలో ఆ వివేకం వచ్చి ఏం చేశాడు, ఇవన్నీ బాబా పాదాల దగ్గర పెట్టి, బాబా ఇవన్నీ మీవే, నాకేం వద్దు అన్నాడు. ఈ జనం నేనేం చేసుకుంటాను, నాకేమైనా పెద్ద కుటుంబం ఉన్నదా, ఏమి, మీరే తీసుకోండి అన్నారు. బాబా దగ్గర పెడితే బాబా అన్నారు, ఈదనా నేనేం చేసుకుంటాను, నాకేమైనా పెద్ద కుటుంబం ఉందా ఏంటి అని, బాబా అని మీరే తీసుకోండి అన్నారు. దాని విషయమే కొంతసేపు మాట్లాడుకున్నాక ఆ డబ్బుతో రోజు విడిచి రోజు బాబాని ఎదిరించే చావడికి మరమ్మతులు చేసి పునరుద్ధరించాలని కాకా దీక్షిత్ సూచించాడు. ఆయన తెరికే తీసుకుంటారా బాబా? వచ్చినవన్నీ సాయంత్రానికి ఖాళీ చేసి, అందరికి పనిచేసి జోబులు ఖాళీ చేసుకుని హాయిగా పెట్టి ఉంటారు. కానీ తీసుకెళ్ళి డిపాజిట్ చేయి, అకౌంట్లో పెట్టి, ఇట్లాంటివి ఉండవు కదా బాబా దగ్గర.
పైగా ఏమంటారు, నాకు పెద్ద కుటుంబం, నేనేం చేసుకుంటాను ఈ ధనవంతా అన్నారు. సరే అట్లానే చర్చ జరుగుతూ ఉంటే చివరికి దీక్షిత్ ఏం సలహా ఇచ్చాడంటే, బాబా నిద్రించే చావడికి మరమ్మతులు చేయడానికి ఉపయోగిద్దామని చెప్పి అట్లా దీక్షిత్ సూచించాడట. తర్వాత అన్నా చించునీకర్ అలానే చేశాడు. అంటే బాబా ద్వారకామాయి తర్వాత పక్కన ఉండే చావడికి కావాల్సినవన్నీ, అందుకని దాని మీద పేరు పెట్టారనమాట. చివరికి ఈ చించునీకర్ దంపతులు తమ యావదాస్తిని షిరిడీ సాయి సంస్థానానికి వీరునామా ద్వారా ధారాదత్తం చేశారు. వీళ్ళకి బిడ్డలు కూడా లేరు కదా, పైగా ఇప్పుడు ఉన్నప్పుడు కూడా వచ్చింది కూడా ఆయనకే ఇచ్చారు. తర్వాత కూడా ఏం చేశారంటే వాళ్ళ యావదాస్తిని కూడా వీరునామా ద్వారా ఇదంతా కూడా షిరిడీ సంస్థానానికి చెందాలని చెప్పి బాబాకి సమర్పించారట. అంతేగాక బూటి నిర్మించిన సమాధి మందిరానికి ఎదుట సభా మండపం నిర్మించడానికి ఖర్చయిన 65,000 రూపాయల్లో ఎక్కువ భాగం అన్నా చించునీకర్ ట్రస్ట్ మరియు రస్నే ట్రస్ట్లే చెల్లించాయి. ఈ చావడిలో డిసెంబర్ 10, 1909 నుండి భక్తులు బాబాను శాస్త్రోక్తంగా పూజించటం, ఆయనకు ఆరతి ఇవ్వటము ప్రారంభించారు. అది అన్నా చించునీకర్ గురించి. అంటే వీళ్ళకంటే కూడా ఆయన ఇంకా బాబా ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారు. బిడ్డలిస్తే ఒక్క తరమే నిలుస్తుంది, ఎలాగో అది వాళ్ళ వంశం నిలవాలనే కదా ఇప్పుడు బిడ్డలు అనుకుంటుంది. కానీ బాబా అన్నారు, నేను వీళ్ళకి వంశ ప్రతిష్ఠ కంటే కూడా ఇతని పేరు చిరస్మరణం చేయాలి. అందుకని ఇప్పుడు చావడికి గురించి వచ్చినప్పుడల్లా ఆయన గురించి మనం స్మరిస్తాం కనుక. అలానే సంభారే, విలేపార్లకు చెందిన సంభారే బాబా గురించిన తన స్మృతులు ఇలా వ్రాశాడు. బాబా చిలిం త్రాగుతూ తమ దగ్గరున్న వారికి కూడా చిలిమిస్తూ ఉండేవారు. నాకు బీడీ త్రాగే అలవాటు ఉంది. ఎవరికి? ఈ సంభారేకి. ఒకసారి వారందరి నుండి దూరంగా కూర్చున్న నాకు కూడా చిలిం త్రాగాలనిపించింది. బాబా అందరికి అంటే ఆ ముందున్న సన్నిహిత భక్తులకి చిలిం ఇచ్చేవారు కదా, అందుకని చూడండి ఎంత గమ్మత్తో బాబా ఎవరికైనా చిలిం ఇస్తే ఆ చిలిం పీల్చి ఒకసారి మళ్ళీ వెనక్కి ఇస్తే అప్పటిదాకా ఉన్న వాళ్ళ మనసులో ఉన్న సందేహాలన్నీ క్లియర్ అయిపోయాయట. మనమేమో చిలిం అంటే అలా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మాస్టర్ గారు ఎప్పుడైతే చిరాల స్వామి దగ్గర నుంచి ఆ సిగరెట్ అట్లా ప్రసాదంగా వచ్చిందో ఆయన తర్వాత కొనసాగించారు. కానీ గమ్మత్ ఏంటంటే మాస్టర్ గారు ఎన్ని సిగరెట్లు కాల్చినా పక్కన కూర్చున్నా కానీ ఇంత స్మెల్ కూడా రాదట. అది ఆశ్చర్యం. అంటే ఏంటి, తన గురువు అడిగితే ఆయన ఇచ్చారు దాన్ని. అది ఒక యజ్ఞంలాగా జరుగుతుంది తప్పించి మన కళ్ళకు కనపడినట్టు ఏదో బలహీనత వల్ల అయితే అప్పటికెప్పుడో తాగి ఉండేవారు కదా. అట్లనే బాబా కూడా. అందుకని మీరు దూరంగా కూర్చొని ఉంటే ఒకసారి బాబా తాగే చిలిం తనకి అనిపించింది, తనకి కూడా కావాలనిపించిందట. వెంటనే బాబా, ఎందుకంత దూరంగా కూర్చున్నావు, దగ్గరికి రా, పొగ తాగు అన్నదట. అంటే మనసులో ఆ సంకల్పం ఆలోచన కలిగితే వెంటనే బాబా స్పందించాడు. దూరంగా కూర్చొని మనసులో అనుకుంటూ ఉన్నాడు. అనుకోగానే బాబా అన్నారట, ఎందుకంత దూరంగా కూర్చున్నావు, దగ్గర రా, పొగ తాగు అన్నారట. అని నన్ను పిలిచి చిలిం ఇచ్చారు. నేను కూడా పొగ తాగాను. ఆయన నా కోరిక తెలుసుకుని దయతో చిలిం ప్రసాదించినందుకు సంతోషించాను. నాకు త్రాగుడు అలవాటు ఉండేది. ఫిబ్రవరి 1, 1917 బాబా నాకు కల్లో కనిపించి, అబ్బాయి నువ్వేం చేస్తున్నావు అని మందలించారు. చూడండి ఎలాంటి శ్రద్ధ. మన మీద మనకుండే శ్రద్ధ కంటే గురువుకి ఎప్పుడూ కూడా మన శ్రేయస్సు పట్ల వారికి శ్రద్ధ ఉంటుంది. ఏంటి నేను తాగితే ఏమైంది, నేను చేస్తే ఏమైందని మనం అంటాం. పాడయ్యేది మనమే. ఆయన ఎందుకు అన్ని ఆంక్షలు పెట్టాలి, ఎవరిని ఏమనకూడదంట, ఏమి ఇది చేయకూడదంట అంటే ఆయన మన శ్రేయస్సు కోరుకుంటున్నారు, మనం మన శ్రేయస్సు కోరుకోవట్లేదు. అందుకని ఇతను త్రాగుడు అలవాటు ఉండి బాబా ఒకరోజు కల్లో కనపడ్డారట 1917లో. కనపడి బాబా అంటున్నారు, అబ్బాయి నువ్వేం చేస్తున్నావు అని మందలించారు. నేను త్రాగుడు మానుకుంటానని మాట ఇచ్చి మరో రోజు నుంచే మానేశాను. బాబాకు మాట ఇచ్చాడు. ఇక బాబా సమాధించడానికి 1 సంవత్సరం ఆ సమయంలో. బాబా మహాసమాధికి కొద్ది ముందు మేము వారి దగ్గర సెలవు కోరినప్పుడు రానున్న ఘట్టాన్ని సూచించేలా బాబా అంటూ ఉన్నారు, మీరు బొంబాయి నుండి వస్తున్నారు, నా మాటలు మీరు, మీ విన్నపాలు నేను కూడా ఎండాకాలం వింటూనే ఉండాలి. అంటే బాబా మహాసమాధి చెందిపోతారని ముందే తెలియజేశారు, ఏ రోజు ఎప్పుడు అనేది. ఈ రోజే నా సీమల్లంఘనం అంటూ బాబా ముందే తెలియజేశారు. ఇక్కడ కూడా వీళ్ళు వెళ్తూ ఉంటే బాబా అంటున్నారట ఆ ఘట్టాన్ని సూచిస్తూ, మీరు బొంబాయి నుండి వస్తున్నారు, నా మాటలు మీరు, మీ విన్నపాలు నేను కూడా ఎల్లకాలం వింటూనే ఉండాలి. సరే మీరు వెళ్ళండి, రేపు మధ్యాహ్నానికి మీరు ఇల్లు చేస్తారు అన్నారు. మేము రాత్రి కోపర్గం
మీదుగా వెళ్ళి మరుసటి ఉదయం 8 గంటలకు ఇల్లు చేరాలని అనుకున్నాం. మా రైలుకు ఇంజిన్ చెడిపోయి రైలు 4 గంటలు ఆలస్యమైంది. నేను బొంబాయి చేరేసరికి ఖచ్చితంగా 12 గంటలయింది. బాబా చెప్పిందే జరిగింది. బాబా గారు రేపు మధ్యాహ్నానికి వెళ్తారా అన్నారు. అంటే జరగబోయేవన్నీ తెలుసనమాట. ఇంజిన్‌కి ఇబ్బంది అవుతుంది. దానివల్ల లేట్ అవుతుంది. అట్లాగే. అందుకే బాబా ఎవరన్నా హడావుడికి వెళ్తూ ఉంటే, లేదు భోంచేసి వెళ్ళానంటే, అయ్యో! బాబా ట్రైన్ టైం అయిందన్నా గాని బాబా చెప్పారు గనుక చేసి వెళ్తే, ఆ ట్రైన్ లేట్‌గా వచ్చేదట. బాబా చెప్పిందే జరిగింది. కొద్ది రోజుల్లో బాబా మాకు సెలవివ్వడానికి ఎందుకు తటపటాయించేవారో మాకప్పుడు అర్థమైంది. అంటే ఇక ఇది మళ్ళీ తర్వాత ప్రత్యక్ష దర్శనం దొరకదు గనుక బాబా ఏం చేశారు, అట్లా వచ్చిన వాళ్ళని కొంత తమ దగ్గర ఉంచుకొని ఆ సాన్నిధ్యాన్ని ప్రసాదించేవారు. అందుకని వెంటనే వెళ్ళనివ్వలేదు అని, బాబా ఎందుకు అప్పుడు వెళ్ళనివ్వలేదా అని అర్థమైంది. అట్లా సుమారు 14 సంవత్సరాలు ముందు ఒకరోజు బాబా నా కల్లో కనిపించి, "అబ్బాయి నేను నీ గురువునని చెప్పుకుంటున్నావు. నేను నీకేమైనా ఉపదేశం ఇచ్చానా?" అన్నారు. బాబా మా బ్రహ్మణ్యాన్ని మనం చెప్పుకున్నట్టుగానే బాబా కల్లో కూడా అడుగుతారంట, "అబ్బాయి నువ్వు నేను నీ గురువునని చెప్పుకుంటున్నావు. నేను నీకేమైనా ఉపదేశం ఇచ్చానా?" అన్నారు. అప్పుడు నన్ను చేతులు కడుక్కోమని చెప్పి ఒక మరాఠీ శ్లోకం చెప్పి దాన్ని జపించమన్నారు స్వప్నంలో. ఇతనికి బాబా కనపడి, "నువ్వు నా గురువుని నేనే నీ గురువుని చెప్పుకుంటున్నావు. నేను నీకేమైనా మంత్రం ఇచ్చానా? ఉపదేశం ఏమైనా ఇచ్చానా?" అన్నారు. అని మళ్ళీ ఏమన్నారట బాబా, అప్పుడు నన్ను చేతులు కడుక్కోమని చెప్పి ఒక మరాఠీ శ్లోకం చెప్పి దాన్ని జపించమన్నారు. అదే నాకు ఉపదేశం. నేను కల్లో దాన్ని చక్కగా వల్లించాను గానీ మెలకువ వచ్చేసరికి ఆ శ్లోకం గుర్తులేదు. నాకు 55 సంవత్సరాలు నిండగానే మా కంపెనీ నిబంధనల ప్రకారం నేను ఉద్యోగం విరమించాలి. నాకప్పుడు ఒక కల వచ్చింది. మా కంపెనీ డైరెక్టర్ గారు కల్లోకొచ్చి, "నేను ఉద్యోగ విరమణ గురించి ఆలోచించనక్కర్లేదు" అన్నారు. వాళ్ళుండే కంపెనీలో 55కి రిటైర్ అవ్వాలట. అయ్యో! 55 వచ్చేసింది ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉంటే, కల్లోకి ఆ కంపెనీ డైరెక్టర్ వచ్చాడట. వచ్చి, "నేను ఉద్యోగ విరమణ గురించి ఆలోచించనక్కర్లేదు" అన్నారు. "నువ్వేమి ఉద్యోగం గురించి వదలాలని చెప్పి ఏమనుకోక్కర్లేదు" అన్నారు. ఎన్నడూ నన్నెవరు ఉద్యోగ విరమణ చేయమని చెప్పలేదు. అంటే వాళ్ళ కంపెనీ రూల్ ఉంది గదా! వీళ్ళు అడగాలి గదా! కానీ అడగలేదట. స్వప్నంలో వాళ్ళ ఇదే వచ్చి చెప్తే. నాకెంతో బరువైన బాధ్యతలున్నాయి. నా వ్యవహారాలన్నీ బాబాగారే చూసుకుంటున్నారు. నేను దేనికోసమూ ప్రార్థించను. నాకేది అవసరమో బాబాకు తెలుసు. చూడండి, నేను దేనికోసమూ ప్రార్థించను. సర్వజ్ఞుడు గదా! మరి అది గదా! అందుకు కదా మనం ఆయన్ని పట్టుకుంది. నేను దేనికోసమూ ప్రార్థించను. నాకేది అవసరమో బాబాకు తెలుసు. నాకు అవసరమైంది ప్రసాదించడం వారి వంతు. వారి సంకల్పానుసారం మనకు తగినది వారిని చేయనివ్వడం మనకు సంతోషం అంటున్నాడు. ఇది సంభారయ్య గురించి. అట్లానే మరొక పార్సీ మతస్థుడు. అంటే బాబా దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చారో అన్ని ధర్మాల వాళ్ళు వచ్చారు. బొంబాయిలో ఒక ఆఫీస్‌లో పనిచేసిన ఒక గుమస్తా పార్సీ మతస్థుడు ఇలా వ్రాశాడు. మా అన్నగారికి పిచ్చెక్కి వైద్యులు కూడా నయం చేయలేకపోయారు. ఈ పార్సీ మతస్థుడు అక్కడ ఒక ఆఫీస్‌లో గుమస్తాగా చేస్తూ, మా అన్నగారికి పిచ్చెక్కి వైద్యులు కూడా నయం చేయలేకపోయారు. అది సాయిబాబా అనుగ్రహంతో తగ్గిపోతుందని ఎవరో చెప్పడంతో అతనిని తీసుకొని 1913లో మొదటిసారి షిరిడీ వచ్చాను. డాక్టర్లు ఏమో చేయలేకపోతున్నారు ఇతని పిచ్చికేమి. ఎవరో చెప్పారట, "నువ్వు బాబా దగ్గరికి వెళ్ళు, బాబా చేస్తారని." సరే 1913లో మొదటిసారిగా షిరిడీ వచ్చాను. తర్వాత అతనిని షిరిడీలోనే అమీదాస్ మెహతా అనే భక్తుని వద్ద ఉంచి నెలకు ₹30 పంపించాను వాళ్ళ అన్నని. అక్కడే ఉంచి షిరిడీలోనే నెలకి ₹30 అతని ఖర్చుల నిమిత్తం ఆ రోజుల్లో పంపించేవాడట. కొద్ది మాసాల పాటు బాబా ఆరతులకు హాజరై వారి ఆశీర్వాదం ఊదీ తీర్థం తీసుకోవడంతో ఏ మందులు వేయకుండానే అతని వ్యాధి తగ్గడం ఆశ్చర్యం. డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళేమీ చేయలేకపోయారు. ఇతను ఎవరో చెప్పారు, బాబా దగ్గరికి వెళ్ళు, ఆయన బాబా చేస్తారు అని. బాబా దగ్గరికి వచ్చాడు. అంతేగాని బాబా ఏమి మందులు చెప్పలేదు, లేకపోతే ఇంకోటి చెప్పలేదు. రోజు హారతులకి వెళ్తున్నాడంట. ఆ తీర్థం ఆయన ఊది ఇస్తే ఊది తీసుకొని తీర్థం తాగుతూ ఉన్నాడట. అంతే. మన ఉపాసన గురించి కూడా అదే చెప్పుకుంటాం. అంతమంది యోగుల దగ్గరికి వెళ్ళాడు. ఆయనకి యోగంలో వచ్చిన యోగులే తీర్చాలని వెళ్ళాడు. ఇదిగో రాహుల్లోకి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు. ఇదిగో ఇవి తీర్చగలిగిన వాడు సాయినాథుడే. నువ్వు అక్కడికి వెళ్ళు అంటే, నేనేమో బ్రాహ్మణుడిని, సద్బ్రాహ్మణుడిని, ఆయన ముస్లిము, నేను వెళ్ళను అన్నాడు. తిరిగాడు తగ్గలేదు.
సరే చివరికి ఇక ఏమీ నాకేం చేస్తాడు, మళ్ళీ మొదటకు చెప్పిన గురువే మళ్ళీ చెప్పేసరికి ఈసారి వెళ్ళాడు. బాబా ఏమీ మాట్లాడలా. కామ్‌గా వెళ్ళి అక్కడ ఉండు అన్నారు అంతే. కొద్ది రోజుల్లోనే ఏమీ బాధ చెప్పుకోలేదు. ఆయన గురించి చెప్పింది లేదు. ఆయన సాన్నిధ్యంలో ఇతని సమస్య అడగకుండానే అంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే చేయలేనిది కేవలం బాబా యొక్క ఆయన సన్నిధిలోకి రావటంతోటే అతని ఇబ్బంది తొలగిపోయింది. అంటే శ్వాస ఆడడం కూడా కష్టమయ్యేదట. అలాంటివి కూడా చెప్పకుండానే. ఇట్లా ఇతనికి కూడా కేవలం రోజు హారతులకెళ్ళి వచ్చేవాడట. ఆ ఊది తీసుకునేవాడు, తీర్థం తీసుకున్నాడు. ఏ మందులు వేయకుండానే అతని వ్యాధి తగ్గడం ఆశ్చర్యం. నా 12వ సంవత్సరంలో నేను రోజు బాబా పటానికి నమస్కరించేవాడిని. ఆయన తరచుగా నాకు స్వప్నంలో దర్శనమిస్తూ ఉండేవారు. ఆయన ఎప్పుడు కనిపించినా నాకు రానున్న కష్టమేదో ఆయన తొలగించినట్లు తర్వాత తెలుస్తూ ఉండేది. అంటే ఏదో అతనికి బాబా ఎక్కువసార్లు దర్శనం ఇచ్చేవారట. కానీ ఆ దర్శనం ఇచ్చారు అంటే అర్థం ఏదో రానున్న కష్టాన్ని తొలగించారని. పైగా ఆ తర్వాత తెలిసేది. బాబాతో నాకు గల అనుభవాలు ఎంతో మధురమైనవి. వారి సన్నిధికి వెళ్ళగానే అన్ని సమస్యలు మర్చిపోయేవాడిని. ఎట్టి బాధ, ఆందోళన, చింత, భయము ఉండేవి కావు. నా మనసు నుండి అన్నీ తుడిచిపెట్టుకుని పోయి వారి సన్నిధిలో ఆనందంగా గడిచిపోయేది. మహాత్ముల సన్నిధిలో ఎట్లా ఉంటుందంటే మనకు సమస్య ఒకటి ఉందనే గుర్తురాదు. అక్కడ ప్రశాంతంగా ఉండేది. అట్లాగే ఇతను కూడా అదే చెప్తున్నాడు. బాబా సన్నిధిలోకి వెళ్ళగానే అన్నీ మర్చిపోయేవాడిని. సమస్య గుర్తుంటే కదా అడగడానికి. బాధ, ఆందోళన, చింత, భయము ఏమి ఉండేవి కాదు. నా మనసు నుండి అన్నీ తుడిచిపెట్టుకుని పోయి వారి సన్నిధిలో ఆనందంగా గడిచిపోయేది. అది అన్నిటికంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇప్పటికి కూడా ఆయన కలలోకొస్తే అట్టి అనుభవమే కలుగుతుంది. అంటే ప్రత్యక్ష సన్నిధితో సమానంగా బాబా సాన్నిధ్యం. ఆయన ఎంతో దయామయుడు. ఆయనకు సర్వము తెలుసు. వారిని దర్శించే నాటికి 1913లో నేనెంతో పేదవాడిని. కేవలం నెలకు ₹60 జీతంపై పనిచేస్తూ ఉండేవాడిని. ఆయన నన్ను కూడా దక్షిణ కోరుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు ఆయన నా జోబులో ఉన్నదంతా తీసేసుకునేవారు. ఒకసారి నా వద్ద ₹8 మాత్రమే ఉంటే ఆయన దక్షిణగా అంతా తీసుకున్నారు. బాబా ఎవరి నుంచి దక్షిణ తీసుకున్నారంటే వాళ్ళకి ఎంతో మేలు చేసేవారు. వాళ్ళకి రాబోయే ఆపదలు తొలగించాలన్నా, వాళ్ళకి ఆ పుణ్యం లభించేట్లుగా చేసి, వాళ్ళ దగ్గర దక్షిణ తీసుకొని ఆ పుణ్యం వాళ్ళకి కలిగేట్టుగా చేసి దాన్ని వినియోగించి వాళ్ళకి మేలు చేసేవారట. అందుకని ఒకసారి ₹8 ఉంటే బాబా ఆ ₹8 అంతా తీసేసుకున్నారు. నా దగ్గరున్న చివరి పైసా వరకు ఆయన తీసివేసుకున్నాక నాకేమీ బాధ లేదని విన్నవించాను. అయ్యో బాబాయ్! ఎట్లా నువ్వంతా తీసుకున్నావు, నేను ఎట్లా వెళ్ళాలి, నేను ఎట్లా ఉండాలి అనలా ఒక్క మాట కూడా. బాబా నాకేం బాధ లేదని తను విన్నవించాడట. అటు తర్వాత ఆయన నన్ను దక్షిణ అడగడం మానేశారు. నా వద్ద ఉన్నదంతా ఆయనకిచ్చేయడం వలన నాకెన్నడూ ఎట్టి బాధ కలగలేదు. మనకు ప్రసాదించటం ద్వారానే కాక మన నుండి తీసుకొనడం ద్వారా కూడా వారు మనల్ని అనుగ్రహిస్తారు. అంటే బాబా దక్షిణ ఎందుకు తీసుకునేవారో మనకి మాస్టర్ అంత వివరంగానూ చెప్పారు. మనకు రాబోయే ఆపదల నుంచి వాటి నుంచి తొలగించాలన్నా, మనకి జరగబోయే కష్టం నుంచి లేకపోతే మేలు జరగాలన్నా, ఎవరినన్నా చూడండి మనం సాటి ఏదో కొంచెం దక్షిణ అడిగారు. కొంతకాలం తర్వాత అతనికి బాబా ఏ రోజు నుంచి దక్షిణ అడిగారో ఆ రోజు నుంచి పెన్షన్ పెంచినట్టుగా తర్వాత లెటర్ వచ్చిందట. ఇట్లా ఉద్యోగంలో మార్పులు వచ్చేవి. ఇట్లా లేకపోతే ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న ఇబ్బందులు తొలగాయి. అలాగే రాజ్బల్లి మహమ్మద్, బాంద్రాకు చెందిన రాజ్బల్లి మహమ్మద్ ఇలా రాశాడు. నేను నాసిక్లో పనిచేస్తుండగా ఒకసారి నా వృత్తికి సంబంధించిన సరుకు రావడం ఆలస్యమైతే ఆ సమయంలో నేను సాయిని దర్శించి ఆయనకి ఒక కొబ్బరికాయ కలకండ సమర్పించాను. ఈ రాజ్బల్లి మహమ్మద్ నాసిక్లో పనిచేస్తుండేవంట. ఒకసారి తనకు సంబంధించిన సరుకు రావడం ఆలస్యమైతే ఆ సమయంలో నేను సాయిని దర్శించి ఆయనకు ఒక కొబ్బరికాయ కలకండ సమర్పించాను. ఆయన నన్ను దక్షిణ అడగను లేదు, నేను సమర్పించను లేదు. కొంతమంది ఏమో వాళ్ళే ఇవ్వాలనుకుని ఇచ్చేవాళ్ళు. కొంతమంది ఏమో వీళ్ళు ఎప్పుడన్నా అంతకుముందు ఎప్పుడన్నా దేవతలకి మొక్కుకొని మర్చిపోయినా, గత జన్మలోనైనా ఈ జన్మలోనైనా ఎవరికైనా రుణాలు ఉంటే అవన్నీ బాబా స్వీకరించి రుణముక్తుల్ని చేసేవారు. ఇక్కడ బాబా దగ్గరికి వచ్చాడు, కొబ్బరికాయ కలకండ సమర్పించాడు కానీ దక్షిణ మాత్రం బాబా అడగలేదట, ఈయన ఇవ్వలేదు. నేను ఆ మరుసటి ఉదయమో లేక అటు తర్వాత ఉదయమో తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరాను. అప్పుడు బాబా అన్నారు, అతను ఇప్పుడే నీ సరుకు అందించడానికి సిద్ధంగా లేడు అన్నారు. ఇతనికి సరుకు దొరకలేదని చెప్పి ఆలస్యమైన బాబా దగ్గరికి వచ్చారు. వెళ్ళడానికి అడిగితే
ఇంకా నీ సరుకు రెడీ అవ్వలేదు, అది ఇవ్వడానికి ఇంకా సిద్ధం కాలేదు అని. నాసిక్లో సమయం వృధా పరచడం ఇష్టం లేక నేను మరో 3 రోజులు బాబా సన్నిధిలోనే ఉన్నాను. నాకు కావాల్సింది తీవ్రమైన భక్తే. నా చివరి శ్వాస సంపూర్ణమైన విశ్వాసంతో విడిచి సద్గతి పొందటమే. నేను మనసులో వారిని అదే కోరుకున్నాను. మనం చూడండి, అంటే ఒక్కొక్కరికి ఎట్లాంటి ఆలోచనలు వస్తాయో. అంటే నాకు కావాల్సింది ఏంటి అంటే చివరి శ్వాస ప్రశాంతంగా గడిపి వారి సంపూర్ణమైన విశ్వాసంతో విడిచి సద్గతి పొందటమేనట. నేను మనసులో వారిని అదే కోరుకున్నాను. ఆయన నా తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. ఆ క్షణం నుండి వారి ఆశీర్వచనం ఫలించసాగింది. నా భక్తి స్థిరంగా వృద్ధి చెందుతోంది. వారిపైన, ఊదిపైన నాకు గల విశ్వాసం నాకెంతో మేలు చేసింది. సాయి నిస్సందేహంగా ఎంతో శక్తివంతులైన మహాత్ములు. ఇస్లాం ప్రకారం మహాత్ములు చనిపోరు, ఒక స్థితి నుండి మరొక స్థితికి వెళతారు. నేను నాగ్పూర్కు చెందిన తాజుద్దీన్ బాబా, పూణేకి చెందిన బాబాజాన్ వంటి సజీవులైన మహాత్ములందరినో దర్శించాను. ఈ రాజవల్లి మహమ్మద్ సామాన్యుడు కాదు. బాబాతో పాటు తాజుద్దీన్ బాబాని, తర్వాత బాబాజాన్ని, నాకెన్నో అనుభవాలు కలిగాయి. మనకై మనం 100 సార్లు ప్రార్థించడం కంటే మహాత్ముల సన్నిధికి ఒక్కసారి వెళ్ళడం మేలు అన్న లోకోక్తిని నేను దృఢంగా నమ్మి ఆచరిస్తున్నాను. అంటే మహాత్ముల సన్నిధి మన మీద అంత ప్రభావితంగా ఉంటుంది, మనలో అలా పనిచేస్తుంది. మనం ఈ అప్ప గురించి చెప్పుకున్నప్పుడు, అప్ప పద పాటల గురించి వీళ్ళ గురించి చెప్పుకున్నప్పుడు కూడా తండ్రి చనిపోయినా మళ్ళీ మరో రోజు వచ్చి బాబాకి పాదసేవ చేస్తూ ఉన్నాడు. తండ్రిని రక్షించమని అడిగాడు. బాబా నా వల్ల కాదన్నారు, కామ్గా విడిపోయాడు. తండ్రి చనిపోయాడు. వచ్చిన తర్వాత కూడా వచ్చి మళ్ళీ ఒక్కటి లేకుండా మళ్ళీ బాబాకి సేవ చేస్తూ ఉన్నాడు, పాదసేవ. ఎంత సాధన చేస్తే అలాంటి స్థితి. అరే, రక్షించగలిగిన బాబావుడి నా తండ్రిని రక్షించలేదు అని అనిపించవచ్చు. ఇంతకాలంగా నేను ఆయన సేవ చేస్తున్నా, ఆయన నా సేవను తీసుకున్నాడు అని అనిపించవచ్చట. నేను ఎప్పటి నుంచి వెళ్ళి చేస్తున్నానంటే అన్ని పనులు చేసేవాడిని, కానీ బాబా నన్ను పట్టించుకోలేదంట. కానీ అలాంటివి ఏమీ మాట్లాడకుండా అతను కేవలం మళ్ళీ ప్రశాంతంగా బాబా దగ్గరికి వచ్చాడట. ఒక్క మాట కూడా మాట్లాడకుండా బాబాకి పాదసేవ చేసుకొని వెళ్ళాడు. నా తండ్రి ఎందుకు రక్షించలేదు, నువ్వు సమర్థుడివే కదా అని. ఇవన్నీ ఎలా జరిగాయంటే అతను బాబా సన్నిధిలో వచ్చి ఉండటం వలన అతని ప్రయత్నం లేకనే బాబా యొక్క సన్నిధి ప్రభావం చేత అతని మనసు అంతగా సంస్కరించబడుతూ ఉంది. ఇక్కడ ఇతను కూడా వేరే కోరికలు కోరకుండా తన చివరి క్షణం ప్రశాంతంగా శ్వాస విడిచి నేను సద్గతి పొందాలని అనుకున్నట్ట. మనసులో బాబాని అదే ప్రార్థించారు. బాబా కూడా తల మీద చేయబెట్టి ఆశీర్వదించారు. ఎప్పుడైతే అది జరిగిందో అప్పటి నుంచి అతని భక్తి స్థిరంగా వృద్ధి చెందుతూ ఉంది అని. మనకై మనం 100 సార్లు ప్రార్థించడం కంటే మహాత్ముల సన్నిధికి ఒక్కసారి వెళ్ళడం మేలు. అలాగే బోడస్, ప్రఖ్యాత మహారాష్ట్ర నటుడు గణపతిరావు బోడస్ మొదట నాస్తికుడే. సాధువుల చుట్టూ తిరిగే వారిని గేలి చేస్తూ ఉండేవాడు. ఈ మంచి క్యారెక్టర్ అనమాట ఈ బోడస్ అన్న ఆయన. మహారాష్ట్ర నటుడు గణపతిరావు బోడస్ మొదట నాస్తికుడే, సాధువుల చుట్టూ తిరిగే వారిని గేలి చేస్తూ ఉండేవాడు. అతడు సాయిని దర్శిస్తే అతని అభిప్రాయం మారగలదని మిత్రులు చెప్పారు. నువ్వు ఊరికే అలా మాట్లాడటం కాదు, వెళ్ళి బాబాని దర్శించు, నీ అభిప్రాయం మారచ్చు అని. అతడు ఆఫీస్ పని మీద అహ్మద్ నగర్ వచ్చినప్పుడు షిరిడీ వచ్చాడు. అక్కడికి రాగానే ఏమనుకున్నాడో కానీ ఒక కొబ్బరికాయ, కొద్ది పొగాకు కొని సాయిని దర్శించి సమర్పించుకున్నాడు. భక్తి అవేమి లేవు, ఎట్లాగో వచ్చాడు. అక్కడికి వచ్చాక ఏదో మనసు మారింది, సరేలే ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఊరికే ఉట్టి చేతులతో వెళ్ళటమని ఒక కొబ్బరికాయ, తర్వాత కొద్ది పొగాకు, అంటే బాబా చిలిని పిలిచేవారు కదా, అందుకని కొద్ది పొగాకు కొని సాయిని దర్శించి సమర్పించుకున్నాడు. ఆ పొగాకుతో అతన్ని చిలిని సిద్ధం చేయమని చెప్పి బాబా అతన్ని దక్షిణ కోరారు. అతను ₹1 సమర్పించి వారి వర్చస్సుకు చకితుడై ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు. మహాత్ములందరూ అట్లానే. ఎవరైనా అక్కడికి వెళితే, ఇప్పుడు స్వామీజీ గురించి చెప్పండి, ఎవ్వరు చెప్పినా ఫస్ట్ వెళ్ళిన మొదటి వాళ్ళ దగ్గర నుంచి స్వామీజీని మళ్ళీ ఇంకోసారి, ఆయన గురించి ఏం తెలియదు, మనం సాధకులం కాదు, ఆయన మహాత్ములు కాబట్టి వెళ్ళలేదు. కానీ ఎందుకు వెళ్ళాలంటే ఆయన స్వామీజీని చూడాలనిపించేదట. రూపం ఎలా ఉంటుందంటే మళ్ళీ ఎప్పుడు వెళ్తాం ఆయన దగ్గరికి అనిపించేది. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి అనుభవాలు పొందలేదు, లేకపోతే కష్టమో తీర్చలేదు. కానీ మొదటి దర్శనంలో ఎలా అనిపిస్తుందంటే మళ్ళీ ఎప్పుడు దర్శిస్తామని. ఇతను కూడా బాబా యొక్క వర్చస్సుకి చకితులైపోయాడట. మరి ఆయన చూస్తేనేమో పిచ్చి ఫకీర్లా ఉన్నారు, చిరిగిపోయిన కఫ్ని వేసుకొని ఉన్నారు,
ఆ చిరిగిపోయిన గోడ పట్టా మీద కూర్చొని గోడకు కూడా అనుకోకుండా పైనుంచి ఎప్పుడు కింద పడతాయో తెలియని కప్పు కింద కూర్చొని ఉన్నారు. మసీదు అంతా గుంటలు. కానీ ఆయన మహారాజు. ఎట్లా ఉంటుంది ఆయన వచ్చేస్తుంటే చూసేవాళ్ళు మొహం అలా కళ్ళు కూడా తిప్పుకోలేకపోయేవారట. మరి ఎందుకు అలా పిచ్చివాళ్ళ చూస్తావు అంటే అంతగా ఉంటుంది గురువు యొక్క దగ్గర ప్రశాంతం. ఎలా ఉంటుందంటే ఒక క్షణం కూడా ఆయన్ని చూడటానికి ఆయన నుంచి దృష్టి మరల్చలేదుగా. ఎంతో బాధతో వెళ్ళి మాస్టర్ గారిని ఏదో అడగాలనుకుని వెళ్ళిన వాడు కూడా వాళ్ళ బాధను మర్చిపోయి మాస్టర్ గారిని చూసి ఈయన రాముడేమో అనుకునేవాడట. చూడగానే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే వాళ్ళ యొక్క వర్చస్సు వాళ్ళ ఇది చూస్తే వాళ్ళకి వేరే కూడా గుర్తురానంత స్థితిలో ఉన్నారనమాట. అట్లా ఇక్కడ బాబా దగ్గరికి వచ్చి ఆయన వర్చస్సు చూసి దానికి చకితులయ్యాడంటే ఆశ్చర్యం. ఆయన సాష్టాంగ నమస్కారం చేశాడు. చూడండి, మహాత్ములు అంటే గెట్టనివాడు, అంతా మహాత్ముల గురించి గేలి చేసి మాట్లాడేవాడు బాబా దగ్గరికి వచ్చి ఒక్కసారి చూడగానే బాబాకి యొక్క నమస్కారం చేసుకున్న తర్వాత బాబా దక్షిణ కోరితే బాబాకి రూపాయి సమర్పించాడట. వారి వర్చస్సుకు చకితులై ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశాడు. బాబా అన్నారు, నీవు మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళు అని ప్రేమగా చెప్పి మరుక్షణమే ఆయన ముగ్గురులై, వెదవల్లారా మీరు ఇలా పోట్లాడుకు చేస్తే బాబా మీకు ఏం చేస్తాడు అన్నారు. ఒక క్షణంలో ప్రేమగా మాట్లాడుతున్నారట. ఆయన అవధూత, ఆయన అర్థం చేసుకుంటే మన వల్ల కాదు. బాబా ఎందుకు కోప్పడేవారు? ఆయన కోప్పడి ఎవరైనా తిట్టినా కానీ వాళ్ళకి మేలే జరిగేది. ఒక పక్క నుంచి ఏమో నువ్వు మధ్యాహ్నం భోజనం చేసి ప్రేమగా చెప్తూ మళ్ళీ మరుక్షణమే ఆయన ముగ్గురులై, వెదవల్లారా మీరు ఇలా పోట్లాడుకు చేస్తే బాబా మీకు ఏం చేస్తాడు అన్నారు. అంతకు 2 రోజుల ముందు సాటి ఉద్యోగి అయిన జోకులేకర్తో తాను పోట్లాడినందుకు బాబా అలా అన్నారని బోడస్ ఆశ్చర్యపోయాడు. తర్వాత అతను భోజనానికి వెళ్ళినప్పుడు ఒక భక్తుడు సాయి దక్షిణ కోరినప్పుడు మన వద్దనుదంతా సమర్పించడం ఎంతో అదృష్టమని చెప్పాడు. చూడండి, మనం అయితే మనం వెళ్ళటానికి ఇట్లా ఆలోచిస్తాం కదా. పూర్తి విశ్వాసం అంటే ఎట్లా ఉంటుంది? నన్ను చేర్చే బాధ్యత అయింది అన్నట్టుగా ఉంటుంది. మన పూర్తి విశ్వాసం ఎప్పుడు ఏర్పాటు చేసుకోవాలి, మంచిగా దారిలో కాఫీ తాగాలంటే కావాలి కదండి అని మనకు అలాంటి ఆలోచనలు వస్తాయి. అవసరమైతే ఆయనే ఇప్పిస్తాడు, లేకపోతే ఆయనే తెచ్చిస్తాడు. అంటే విశ్వాసం ఏ స్థాయికి వెళ్తుంది అంటే ఒక్కొక్క భక్తుడు వాళ్ళ యొక్క సంస్కారాలను బట్టి, గతంలో చేసుకున్న సాధనను బట్టి మనసు వాళ్ళది ఎలాంటి స్థాయిలో ఉంటుందో. ఇక్కడ తర్వాత అతను భోజనానికి వెళ్ళినప్పుడు ఒక భక్తుడు సాయి దక్షిణ కోరినప్పుడు మన వద్దనుందంతా సమర్పించడం ఎంతో అదృష్టం అని చెప్పాడు. మరలా షిరిడి వచ్చినప్పుడు అలానే చేద్దాం అనుకున్నాడు బోడస్. అంటే ఇందాక బాబా దక్షిణ ₹1 ఇచ్చాడు కదా, అందుకని ఈసారి వచ్చినప్పుడు బాబాకి ఎంత సమర్పించాలనుకున్నాడట. అతను బాబా వద్ద సెలవు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన బాలానాయి అనే మంగళ చేత క్షురకర్మ చేయించుకుంటూ ఉన్నాడు. సరే, మామూలుగా షిరిడీలో ఆచారం ఏంటి? షిరిడీ విడిచి వెళ్ళాలంటే బాబా అనుమతి పొంది వెళ్ళాలి. నా ఇష్టం అంటే నేను షిరిడీకి నేను వచ్చాను కాబట్టి వెళ్ళేటప్పుడు నా ఇష్టం వెళ్తాను కాదు. బాబా దగ్గర ఆయన అనుమతి ఇచ్చిన తర్వాతే వెళ్ళాలి. ఎంత పనున్నా నువ్వు ఆగు 2 రోజులు ఆగి వెళ్ళాలంటే 2 రోజులు ఆగి వెళ్ళాలి. లేకపోతే వాళ్ళకి ఎంతో తీవ్రమైన ఇబ్బందులు కలిగాయి. బ్రిటిష్ ఆఫీసర్లు కూడా అట్లా వచ్చి ఆయన చెప్పిన మాట వినకుండా వెళ్ళి తీవ్రంగా అనారోగ్యం పాలయ్యి నెలల తరబడి హాస్పిటల్స్లో ఉండేవాళ్ళట. అహంకారంతో ఆయన చెప్తే మేము వినేది ఏంటని. అందుకని బాబా అనుమతి లేకుండా వెళ్ళకూడదు. అనుమతి తీసుకుని వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి అనుమతి ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఉండకూడదట. వెళ్ళిపోయి మళ్ళీ గ్రామ దాటి మళ్ళీ రావాల్సిందే తప్పించి బాబా ఇచ్చారు అయినా కానీ ఇక్కడే ఉండి రేపు వెళ్తారు ఇలా ఉండదట. అంటే అలాంటి ఇక్కడ అందుకని బాబా దగ్గర అనుమతి కోసం వెళ్ళాడు. బాబా వద్ద సెలవు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన బాలానాయి అనే మంగళ చేత క్షురకర్మ చేయించుకుంటూ ఉన్నాడు. అతన్ని చూస్తూనే వెళ్తున్నావా అన్నారు. చూడండి, అతన్ని చూస్తుంటే బాబానేమో అతను ఆ మంగళవాడు వచ్చి బాబాకి మీసాలు అవి కోసుగా కత్తిరిస్తూ ఉన్నాడట. చేస్తూ ఉంటే ఇతను సెలవు కోసం బాబాని సెలవు అడగాలని వెళ్ళాడు కదా. బాబా అతను చూసి వెళ్తున్నావా అన్నారు. అంటే లేదు, మీ అనుమతి కోరడానికి వచ్చాను అన్నారు. అంటే మనం ఎలాంటి ఆలోచన చేస్తాం? అవును బాబా వెళ్తున్నాను, వెళ్ళాలనుకున్నాను, అందుకే వచ్చానని చెప్పట్లా. ఇంకా అనుమతి లేదు కదా. లేదు బాబా మీ అనుమతి ఇవ్వడానికి వచ్చాను అన్నారు. చూడండి ఎంత వ్యత్యాసం. మీ అనుమతి కోరడానికి వచ్చాను అన్నాడు బోడస్. అతనిది ఎంత సూక్ష్మ బుద్ధి. వెంటనే సాయి అతని దక్షిణ కోరారు. అతను సంతోషంగా తన వద్దనంతా సమర్పించాడు. ఈసారి బాబా దక్షిణ అడిగితే ముందేమనుకున్నాడు, ఈసారి వచ్చినప్పుడు
దక్షిణ అడిగి ఇద్దాం అనుకున్నాడు. ఇప్పుడు మరి ఇతని మనసులో ఆలోచన కలిగింది కదా, పైగా ఎలాంటి సమాధానం చెప్పాడు? వెళ్తున్నావంటే లేదు బాబా, మీ అనుమతి కోరడానికి వచ్చాను అన్నప్పుడు బాబా మళ్ళీ దక్షిణ కోరారట. కోరితే ఈసారి తన వద్ద ఉన్నదంతా సమర్పించాడు. బాబా అతని నుదుట ఊది పెట్టి అతని తల మీద తమ చేయి పెట్టి, నీవు హృదయపూర్వకంగా నీ వద్ద ఉన్నదంతా ఇచ్చావు కనుక భగవంతుడు నీకు సర్వము సమృద్ధిగా ప్రసాదిస్తాడు అన్నాడు. అట్లంటే మళ్ళీ మనం ఇది ఇస్తే ఆయన ఇస్తారు, ఇవి లెక్కలు వేస్తుంటారు. బాబా అన్నారు కదా, ఒకటి ఇస్తే 10 ఇస్తానారండి. ఆయన అడిగినప్పుడు ఇస్తే వస్తుంది, మనం ఊరికే ఇస్తే రాదు. అంటే ట్రాన్సాక్షన్ లాగా చూసామనుకోండి, అనుగ్రహించాల్సింది ఆయన కనుక అతను బాగా అతను నుదుట ఊది పెట్టారట, తల మీద చేయి పెట్టి బాగా అతను సంతోషంగా తన వదనంతో సమర్పించాడు. బాబా అతన్ని నుదుట ఊది పెట్టి అతని తల మీద చేయి పెట్టి, నీవు హృదయపూర్వకంగా నీ వద్దనున్నదంతా ఇచ్చావు కనుక, అంటే మళ్ళీ వాడి వెనక్కి కోరుకోవట్లా ఏదో నాకు వెంటనే బాబా ఏదో చేయాలని, ఇవ్వటమే సంతోషం. అతను ఏమన్నాడు ముందు భక్తుడు, బాబా అడిగినప్పుడు మనం వద్దనున్నదంతా ఇవ్వటం సంతోషం, అదృష్టం అన్నాడు. అలానే ఇతను చేయటంలో అంటే అసలు ముందు విశ్వాసం లేకుండా ఉన్నవాడు కూడా బాబా దగ్గరికి వచ్చి ఇంత విశ్వాసం పొంది అలా చేయగలిగాడు, వెంటనే అదే చేయగలిగాడు. అందుకని బాబా అంటారు, నీవు హృదయపూర్వకంగా నీ వద్ద ఉన్నదంతా ఇచ్చావు కనుక భగవంతుడు నీకు సర్వము సమృద్ధిగా ప్రసాదిస్తాడని ఆశీర్వదించారు. సాయిని దర్శించాక ఇంకే మహాత్ముని దర్శించనక్కర్లేదని బోడస్ నిశ్చయించుకున్నాడు. కొద్ది కాలంలోనే అతడెంతో సంపన్నుడయ్యాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అంటే వీళ్ళు మనకి అంతగా తెలియని భక్తులైనా కానీ వాళ్ళ సంస్కారాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ భక్తి ఎలా ఉంది, సమర్పణ భావం ఎలా ఉంది. స్వామి దగ్గర కూడా మనం సమర్పణ భావం లేకుండా ఇస్తే మహాత్ములు స్వీకరించరు. బంగారు పడ్డాలని తెచ్చిపెట్టారు,